చేస్తున్నాడు దేవుడు. ఈ మందిరము కట్టాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నా దగ్గర 80 రూపాయలు ఉన్నాయండి. ఎన్ని రూపాయలు? 80 రూపాయలు. ఏమొస్తుందండి 80 రూపాయలకి? హల్లెలూయా. ఓ పెట్రోల్ కూడా అప్పుడు 100 రూపాయలు ఉంది. పెట్రోల్ కూడా రాదు, 1 లీటర్ పెట్రోల్ కూడా నాకు బండికి రాదు. 80 రూపాయలతో నేను ఏం చేయగలను? ఏమి చేయలేనండి. హల్లెలూయా. కానీ ఇక్కడికి వచ్చి నేను మోకరించిన దేవుడిని అడిగిన దేవుడు అన్నాడు, ఒక ప్రార్థన పనులను పిలవండి అన్నాడు. సరే ప్రభా అన్న. ప్రార్థన పనులను పిలిచిన తర్వాత ఇగో ఆ మూల మీద ఆ పిల్లర్ ఉంది కదా, బయట మూల మీద అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నాకు భయం అవుతుంది ప్రభా, వీళ్ళు ప్రార్థన చేసినాక రూపాయి కూడా నా దగ్గర లేదు, నా 80 రూపాయలే ఉన్నాయి, నేను ఏం చేయాలి ప్రభా అన్నాడు. అక్కడ ఒక ఆమె ఉంది, నువ్వు అక్కడ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్పు కానుక డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అని నువ్వు అన్నాడు. అంటే నేనన్నా అమ్మా ఇట్లా సంగతి ప్రార్థన అయిపోయినాక వాళ్ళ కానుక ఇవ్వాలి కదా అని అడిగితే ఆమంది 500 రూపాయలు నోటు ఉందన్నా, నువ్వు తీసుకో తమ్ముడు అని అన్నది. నేను మళ్ళీ ఇస్తాక నీకన్నా. సరే తమ్ముడు తీసుకోదు. ఆ 500 రూపాయల నోటు ప్రార్థన చేసిన తర్వాత నేను వాళ్ళకి ఇచ్చిన. నా దగ్గర ఎంత ఉంది నేను చెప్పాలి, ఎంత ఉంది నారా? దేవుడు నాకెంత ఇచ్చాడు? ఎవరిని అడిగా? నేను ఎవరికి చెప్పాను? దేవుడికి చెప్పాను. నేను దేవుడిని అడిగాను. 80 రూపాయలతో పుట్టి 80 రూపాయలండి, అది కూడా చిల్లర ఉంది నా దగ్గర. గుర్తుంచుకోండి, మీకు నేను చెప్తున్నా, 80 రూపాయలతో ఈ మందిరాన్ని నేను ప్రారంభించిన. దేవుడికి మహిమార్థంగా అది ఎక్కడ ఏది కొరవ లేకుండా సాగిపోయింది.